నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని వారింటికి వెళ్ళి కలవటం పొత్తుల గురించి, అంటే పొత్తు ఎప్పుడూ అయిపోయింది అనుకోండి, సెట్ల గురించి కూడా చర్చించినట్టుగా సమాచారం. ఎందుకంటే శత్రువుని సమూలంగా కూకటి వేళ్లతో పెకలించాలి అంటే మరి దానికి సరైన వ్యూహాలు ఉండాలి. అక్కడ ఓట్ ట్రాన్స్ఫర్ తక్కువ పర్సంటేజ్ ఎక్కువ పర్సంటేజ్కి ట్రాన్స్ఫర్ అవటం ఈజీ. సో ఆ ట్రాన్స్ఫర్లు ఇటువంటివన్నీ బేరీజులు వేసుకొని కర్తవ్యం ఏమిటి? ప్రజలకి శాంతి చేకూరాలి. సో ప్రజలకు శాంతి చేకూరాలి అంటే సరైన బలాబలాలని బేరీజు వేసుకొని ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా తేడా ఏమీ లేదు. ఒకసారి కలిసి అంటూ వెళ్తే కలిసి వెళ్ళటమే. సో ఆ ప్రాతిపదికన మరి వారు మాట్లాడుకున్నట్టుగా మనం మీడియా సమావేశాల ద్వారా చూసాం. అన్నిటికన్నా ముఖ్యంగా పాపం మా సాక్షి వారికి, సాక్షి యాజమాన్యానికి కలవరపాటు అంశం. మొన్న జనసేనాని వారి పని ఒత్తిళ్ళ వల్ల, ఏదో షూటింగ్ ఒత్తిళ్ళ వల్ల ఈ మీటింగ్కి ఇప్పుడు పాత కమిట్మెంట్లు 3 సినిమాలు పూర్తి చేయవలసినవి ఉన్నాయి కాబట్టి బహుశా ఏదైనా బిజీగా ఉండొచ్చు. కానీ దీని యొక్క ఇంపార్టెన్స్ని మరి గుర్తించి సుమారు 3 లక్షల మంది పైగా మరి ఎన్ని వాహనాలు ఇవ్వకపోయినా కూడా ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్ని కేటాయించకపోయినా మరి జనం చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రజావేదికని పంచుకోవడం అనేది మరి ఏ ప్రజానాయకుడికైనా అవసరం కనుక అవసరాన్ని గుర్తెరిగి తన షెడ్యూల్ను కూడా మరి పక్కన పెట్టి ముందుకొచ్చిన కళ్యాణ్ గారిని అభినందిస్తూ ఈ సమయంలోనే మా సాక్షి యాజమాన్యం పాపం ఏదో ఆల్రెడీ అప్పుడే కుదిరిన ప్యాకేజ్, అందుకనే ఈయన వస్తున్నారు అని అదే వేడుపులు. మొన్నే అనుకున్నాం, మరి నిజంగా ప్యాకేజీ అయితే మీకన్నా ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చి అవసరం కానీ ఆ ఆర్థిక సమర్థత కానీ ఇంకెవరికైనా ఉందా? ఎందుకు ఊరికే పదే మరి అలా మాట్లాడటం? ఇంకా వీళ్ళు మాట్లాడితే 4వ పెళ్ళి అది ఇది అని చెప్పి పిచ్చివాగుడు వాగుతూ ఉంటే, సో కుక్కకాటికి చెప్పు దెబ్బల మరి ఆయన సతీ సమేతంగానే చంద్రబాబు నాయుడు గారిని రిసీవ్ చేసుకోవటం ఈ పెట్టి దొబ్బినట్టు అయింది. సో మరి ఆ విషయంలో కూడా అభినందించాలి. ఏదో 2 సార్లు దురదృష్టం, మనుషులు కలవలేదు, విడిపోయారు. దానికే ఏదో మా వాడు ఏదో ఏకపత్ని నివృత్తుడు ఈ మోడల్లో బిల్డప్లు ఇచ్చేసి మ్యారేజ్ స్టార్ అని పేర్లు పెట్టి, సో నవీన్ నాప్తేనే పండుతుంది. సో ఇప్పుడు లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటే మరి ఈ రోజుతో యువగలం ముగింపు దశకి చేరుకుంది. మరి ఇంతింతై వటుడింతై అన్నట్టు మరి ముందు మందకొండిగా సాగిన సాక్షి యాజమాన్యం హేళన చేసిన మరి రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతూ, సరే మధ్యలో తండ్రి గారిని అక్రమంగా చెరసాల్లో పెట్టినందువల్ల కొంత గ్యాప్ వచ్చింది. కానీ మళ్ళీ తిరిగి అంతకు రెట్టించిన ఉత్సాహంతో మరి ఈ మొదటి అంకం పూర్తయింది. అంటే పాదయాత్ర అనేది ప్రజల సమస్యల్ని ఆకలింపు చేసుకోవటం, అందులో 100కి 100 పాళ్ళు ఆయన సక్సెస్ అయ్యాడు. ఏమి చేయగలను, ఏమి చేస్తాను అనేది కూడా ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా చాలా స్పష్టంగా ప్రజలకు కూడా ఆయన వేరియస్ ఇంటరాక్షన్స్ ద్వారా, బహిరంగ సభలే కాకుండా వేరియస్ ఇంటరాక్షన్స్, ఎస్పెషల్లీ మరి అక్కడ తుంపర సేద్యం గురించి
ఆ రాయలసీమలో వాళ్ళందరితోటి మాట్లాడి ఏం చేయాలి, ఇంకా ఆ రాయలసీమకి ఆ ఉన్న లిమిటెడ్ వాటర్ రిసోర్సెస్తో ఓకే అందరి నీవా కాలువలు కంప్లీట్ చేయటం అదొక పార్ట్, బట్ ఉన్న వాటర్ రిసోర్సెస్తో సక్సెస్ఫుల్గా గతంలో వాళ్ళ తండ్రి గారు చేసింది మావాడు వచ్చి ఎలాగ మటాష్ చేశాడో మళ్ళీ ఇతను వచ్చిన తర్వాత ఎలాగ బాగు చేయాలి అనే దాని మీద రైతులందరితోటి ఇంటరాక్ట్ అయిన తీరు, ఆ తర్వాత పామాయిల్ రైతులతో ఇంటరాక్ట్ అయిన తీరు, మధ్య మధ్యలో యూత్తో ఇంటరాక్ట్ అయిన తీరు, ఇవన్నీ కూడా ఒక వ్యక్తిలో ఒక సిద్ధార్థుడు గౌతమ బుద్ధుడు ఎలా అయ్యాడమ్మా, పర్యటించానా? సో అలా పర్యటనకు ముందు లోకేష్ వేరు, ఈ పర్యటన తర్వాత లోకేష్ వేరు. కోర్స్ పర్యటనకు ముందు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడో తర్వాత మరింత క్రూరంగా మారిపోయాడు, అది వేరే విషయం. బట్ దట్ ఈస్ అన్ ఎక్సెప్షన్. అసలు మా నాయకుడే అదొక ఎక్సెప్షన్ అనమాట. మా నాయకుడి గురించి కూడా చివరిలో మళ్ళీ మాట్లాడుకుందాం. సో ఈ విషయంలో మరి ఈ అంకానికి తుది ఎల్లుండి మీటింగు ఒక అద్వితీయమైన సభగా అది జరుగుతుంది. మా పార్లమెంటు సమావేశాల దృష్ట్యా మరి ఇక్కడ ఉండవలసిన పరిస్థితి. కాకపోయినా ఇంకా నేను ఈ పార్టీని ఇంకా అఫీషియల్గా వదలలేదు, ఆ యదవలో నన్ను ఇంకా వదలలేదు కాబట్టి కొన్ని రెస్ట్రిక్షన్స్ వలన నేను అటెండ్ కాలేకపోయినా సవినయంగా అభ్యర్థన ఏమిటంటే